ఐటీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో వెబ్ డెవలప్మెంట్ అనేది ఒక అద్భుతమైన కెరీర్ గా ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఇలాంటి రంగంలో చేరాలనుకునే అభ్యర్థుల కొరకు ఓడెన్ స్కూల్ రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. దీంతో పాటుగా వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్, అదే విధంగా వెబ్ డెవలప్మెంట్ నేర్చుకున్న వారికి ఇండియాలో శాలరీస్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడబోతున్నాము. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ కోర్సులో అందించే అంశాలతో పాటుగా ఈ కోర్సుకు సంబంధించిన ఫీజు ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఎలా ఉంటుంది, వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇలాంటి వివరాలన్నీ మనం డీటెయిల్ గా చూడబోతూ ఉన్నాము. ముందుగా చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ గూగుల్లో మనం సెర్చ్ చేసుకున్నప్పుడు రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన అంశాలు మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఆన్సర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతమైన ఫ్యూచర్ గా మనకి ఇక్కడ తెలుస్తుంది. దీంతో పాటుగా 2024 లో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా రాబో కాలంలో 2025 లో రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్సుకు సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం గూగుల్లో తెలుసుకోవచ్చు. ఇలా వెబ్ డెవలప్మెంట్ కుండే డిమాండ్ తెలుసుకున్న తర్వాత వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన శాలరీ ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓడెన్ స్కూల్ వారి అఫీషియల్ బ్లాగ్ లో ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వెబ్ డెవలప్మెంట్ సంబంధించి ఇండియాలో శాలరీ ఎలా ఉండబోతుంది, అది కూడా 2024 లో. ప్రస్తుత సంవత్సరంలో ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా సరే, వారందరికీ శాలరీ ఎలా ఉండబోతుంది, దాంతో పాటుగా వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్, అదే విధంగా వెబ్ డెవలపర్ ఎవరిని అంటాము, ఎవరిని పిలుస్తాము, అలాంటి విషయాలు కూడా మనం చూసుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్ గా పిలవచ్చు. వెబ్ డెవలప్మెంట్ సంబంధించి సాధారణ భాషలో మనం చెప్పుకున్నప్పుడు చిన్న బిజినెస్ అయినా సరే, చిన్న పరిశ్రమలైనా సరే, పెద్ద వ్యాపారాలైనా సరే, ప్రతి ఒక్క వ్యాపారం కూడా ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో ఆడియన్స్ కు అందుబాటులో ఉండడానికి తమ యొక్క వెబ్సైట్ ను రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆడియన్స్ కు అందుబాటులో ఉంటున్నారు. దాంతో పాటుగా మార్కెటింగ్ అనేది కూడా జరుగుతుంది. అదే విధంగా సేల్స్ అనేవి కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఈ విధంగా వారి యొక్క కంపెనీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, బిజినెస్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో చిన్న బిజినెస్ అయినా సరే, పెద్ద వ్యాపారులు అయినా సరే, తమ యొక్క ఉనికిని చాటుకోవడానికి, బిజినెస్ ను పెంచుకోవడానికి ఇంటర్నెట్ లో వెబ్సైట్ ను రూపొందిస్తూ ఉంటారు, వెబ్ అప్లికేషన్స్ ను కూడా రూపొందిస్తూ ఉన్నారు. ఈ విధంగా డిమాండ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. గ్లోబల్ గా మనం చూసుకున్నప్పుడు వెబ్ డెవలప్మెంట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, దాని యొక్క సైజ్ ఎలా ఉండబోతుంది, US లో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఈ గ్రాఫ్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. చాలా మంది అభ్యర్థులకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ వెబ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అనగా ఏంటి. సో వెబ్ డెవలప్మెంట్ గురించి మనం బ్రీఫ్ గా చెప్పుకున్నప్పుడు తమ యొక్క బిజినెస్ ప్రజల వద్దకు చేరుకోవడానికి చాలా మంది వ్యక్తులు ఒక వెబ్సైట్ ను రూపొందిస్తూ ఉంటారు, అదే వెబ్సైట్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా వెబ్ అప్లికేషన్స్ రూపొందించడం, ఒక వెబ్సైట్ ను రూపొందించడం, దానికి సంబంధించిన నిర్వహణ, అదే విధంగా ఇంటర్నెట్ లో దానికి సంబంధించిన మేనేజ్మెంట్, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం వెబ్ డెవలప్మెంట్ గా చెప్పుకోవచ్చు. బ్రీఫ్ గా మనం చూసుకున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఉంటుంది, అదే విధంగా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో దాదాపుగా ఈ రెండింటిని మెయింటైన్ చేసే వారినే మనం వెబ్ డెవలపర్ గా పిలవచ్చు. ఇంకా మనం డీప్ గా తెలుసుకోవాలనుకున్నప్పుడు వెబ్ డెవలపర్ ఉండే బాధ్యతలు, దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముందుగా మనం డిజైనింగ్ సంబంధించి, అదే విధంగా వెబ్సైట్ లేదా వెబ్ అప్లికేషన్ కన్స్ట్రక్షన్ సంబంధించి, దాని తర్వాత మెయింటెనెన్స్ సంబంధించి, వీటితో పాటుగా వెబ్సైట్ లేఅవుట్ ను క్రియేట్ చేయడం, దాంతో పాటుగా ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడం, అదే విధంగా HTML కానీ, CSS కానీ, ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించి ఆయా వెబ్సైట్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూస్తూ వెళ్ళినప్పుడు చాలా రకాల రోల్స్ అనేవి ఉన్నాయి, చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని రకాల నైపుణ్యాలు, కొన్ని రకాల స్కిల్స్ అనేవి అవసరం అవుతాయి. ఇంతవరకు అనుకున్న విధంగా ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ ఉన్నాయి, దాంతో పాటుగా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ సంబంధించిన స్కిల్స్ కూడా ఉన్నాయి. ఎన్నో రకాల సాఫ్ట్ స్కిల్స్ అవసరం అవుతూ ఉంటాయి. మ్యాండేటరీ స్కిల్స్ అనేవి కొన్ని కంపల్సరీగా ఉండాలి. ఇలాంటి స్కిల్స్ అన్నింటిని కూడా మనం ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. ముఖ్యంగా వెబ్ డెవలపర్ సంబంధించిన శాలరీ ఎలా ఉండబోతుంది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. శాలరీ ప్యాకేజెస్ సంబంధించి ఆయా లొకేషన్స్ లో, భారతదేశంలో చాలా రకాల లొకేషన్స్ లో వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ సంబంధించిన జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నప్పుడు మంచి గ్రోత్ కలిగి ఉంది. బెంగళూరు, కర్ణాటక, ముంబై, మహారాష్ట్ర, ఈ విధంగా చూస్తూ వెళ్ళినప్పుడు భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వెబ్ డెవలప్మెంట్ ప్రాధాన్యత అత్యంత పెరుగుతూనే ఉందని మనం చెప్పుకోవచ్చు. శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి, ఫ్రెషర్స్ కి ఏ విధంగా శాలరీ ఉంటుంది, ప్యాకేజెస్ అనేవి ఎలా ఉంటాయి, మీడియం ప్యాకేజ్ ఎలా ఉంటుంది, హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలాంటి మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల కోర్సులో చేరడానికి ఓడెన్ స్కూల్ వారు మనకు రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ ను ఆఫర్ చేస్తూ ఉన్నారు. లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ ఉంటుంది, జాబ్ రెడీనెస్ ఇన్ 3 months ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా ఉంటాయి. అన్లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు ఓడెన్ స్కూల్లోనే ఎదుర్కొంటాయి. దాని గురించి మనం చూసుకున్నప్పుడు ఓడెన్ స్కూల్ అనేది 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ కలిగి ఉంది. అలాంటి హైరింగ్ పార్ట్నర్స్ కలిగి ఉన్న సంస్థలో మనం చేరడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఆయా కంపెనీకి సంబంధించిన లోగోస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే ఇంతవరకే ఈ బూట్ క్యాంప్ లో చేరి సక్సెస్ కావడం జరిగిందా? సో చాలా మంది సక్సెస్ కావడం జరిగింది. వారందరికి సంబంధించిన ప్రొఫైల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. వారు ప్రస్తుతం ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, అదే విధంగా ఏ హోదాలో పనిచేస్తున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా
ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో వీరిలో ఒకరిగా మీరు కూడా మారాలనుకుంటే ఓడిన్ స్కూల్ వారి ఈ బూట్ క్యాంప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మనం ఈ బూట్ క్యాంప్ లో చేరడానికన్నా ముందుగా ఒక విషయాన్ని గురించి ఆలోచించాలి. సో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ప్రతి వారం ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి రెగ్యులర్ గా వచ్చేస్తూ ఉంటాయి. ప్రస్తుత వారంలో ఉన్న స్నాప్ షాట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఈ వారంలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల వివరాలు మనం చూసుకున్నప్పుడు 130 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించిన జాబ్ పొజిషన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో హైయెస్ట్ ప్యాకేజ్ 22 lakhs per annum గా ఉంది. మీడియం ప్యాకేజ్ 8 lakhs per annum గా ఉంది. ఐటీ వారికి, నాన్ ఐటీ వారికి వివిధ రకాల జాబ్ రోల్స్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా పనిచేయవచ్చు, రియాక్ట్ జేఎస్ డెవలపర్ గా పనిచేయవచ్చు, యూఐ డెవలపర్ గా పనిచేయవచ్చు, వెబ్ డెవలపర్ గా పనిచేయవచ్చు. వాటికి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ లిస్ట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, HTML, CSS, జావా, గిత్, పైథాన్, SQL ఇలాంటి స్కిల్స్ అనేవి కంపల్సరీగా అవసరం అవుతూ ఉంటాయి. వెబ్ డెవలపర్ గా పనిచేయాలనుకునే మీ డ్రీమ్ జాబ్ లో చేరాలనుకుంటే ఓడిన్ స్కూల్ కెరీర్ సర్వీసెస్ కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆయా కెరీర్ సర్వీసెస్ గురించి ముందుగా మనం చూసుకున్నప్పుడు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, బిహేవియరల్ స్కిల్స్ సంబంధించిన వర్క్ షాప్స్ ఉంటాయి, ఆన్లైన్ ప్రొఫైల్ బిల్డింగ్ ఉంటుంది, ఇండస్ట్రీ ఇంటర్యాక్షన్ ఉంటుంది, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కూడా కల్పిస్తూ ఉన్నారు. కోర్సులో అందించే కరికులం ఎలా ఉండబోతుంది, సిలబస్ ఎలా ఉండబోతుంది, దాని గురించి మనం చూసుకున్నప్పుడు కోర్సులో అందించే కరికులం ఇండస్ట్రీ అలైన్డ్ కరికులం గా ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీస్ ఏం కోరుకుంటూ ఉన్నాయో అలాంటి కరికులంను మాత్రమే మనకు అందిస్తున్నారు. అప్డేటెడ్ కరికులంను మాత్రమే మనకు అందిస్తున్నారు. ఆయా కరికులం సంబంధించిన మాడ్యూల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. లెర్నింగ్ మాడ్యూల్స్ లో ముఖ్యంగా టాపిక్స్ కవర్డ్, ఏ టాపిక్స్ కవర్ చేయబడతాయి దానికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వీటితో పాటుగా టూల్స్ అండ్ టెక్నాలజీస్ కూడా అత్యంత ముఖ్యమైనవి. సో వెబ్ డెవలపర్ గా మనం పనిచేయాలనుకుంటే ఈ టూల్స్ అండ్ టెక్నాలజీస్ కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. కేవలం థియరీ రూపంలో కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కొరకు మనకు మంచి ప్రాజెక్ట్స్ తో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అందిస్తూ ఉన్నారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కొరకు 15కు పైగా రియాక్ట్ వెబ్ డెవలపర్ ప్రాజెక్ట్స్ తో మనకు ఈ బోధన అనేది ఉంటుంది. ఈ విధంగా మనకు మంచి అనుభవంతో ఇండస్ట్రీ రెడీగా తయారు చేయడం జరుగుతుంది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం బాగా డిమాండ్ ఉండే ప్రాజెక్ట్స్ తో మాత్రమే మనకు బోధన అందిస్తూ ఉన్నారు. స్టూడెంట్ ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. వెబ్ డెవలప్మెంట్ కోర్సును చాలా రకాల ఇన్స్టిట్యూట్స్ ఆఫర్ చేస్తూ ఉన్నాయి కదా, మరి ఓడిన్ స్కూల్లోనే ఎందుకు చేరాలి? సో ఈ విధంగా మనం వాటి మధ్యలో ఉండే భేదాలు చూసుకున్నప్పుడు, తేడాలు చూసుకున్నప్పుడు ఓడిన్ స్కూల్లో లైవ్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. లైవ్ ఆన్లైన్ క్లాసెస్ లెడ్ బై ఇన్స్ట్రక్టర్స్ ఉంటాయి. బూట్ క్యాంప్ ప్రైజ్ వచ్చేసి వెరీ హై వాల్యూ ఫర్ మనీగా ఉంటుంది. స్కాలర్షిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉంటాయి. అర్హులైన అభ్యర్థులకు స్కాలర్షిప్స్ కూడా అందిస్తూ ఉన్నారు. దాని గురించి కూడా మనం చూడబోతూ ఉన్నాము. దాంతో పాటుగా కరికులం ఇంతవరకు చూడడం జరిగింది. ఎవ్రీ మంత్ అప్డేటెడ్ కరికులం మాత్రమే మనకు అందిస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ అలైన్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. మాక్ ఇంటర్వ్యూస్ అనేవి ఉంటాయి. ఒక డెడికేటెడ్ టీమ్ మాక్ ఇంటర్వ్యూస్ కొరకు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ఎల్లప్పుడూ సపోర్ట్ అనేది ఉంటుంది. ఒక డెడికేటెడ్ టీం విద్యార్థులకు సపోర్ట్ గా ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. వీటితో పాటుగా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. కేవలం 1, 2, 10, 20 కాకుండా అన్లిమిటెడ్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ ను కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇంకో ముఖ్యమైన విషయం శాలరీ నెగోసియేషన్. మనకు మంచి శాలరీస్ ఇప్పించడానికి, మంచి ప్యాకేజెస్ ఇప్పించడానికి ఓడిన్ స్కూలే ఆయా కంపెనీలతో నెగోషియేట్ చేస్తూ ఉంటుంది. కోర్సును అందించే మెంటార్స్ ఎవరు, స్పీకర్స్ ఎవరు, వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆయా ప్రొఫైల్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి అనుభవం కల మెంటార్స్ ద్వారానే మనకు బోధన అనేది ఉంటుంది. సక్సెస్ఫుల్ గా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు మీ యొక్క బయోడేటాకు బలం చేకూర్చే రియాక్ట్ వెబ్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ను కూడా అందిస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి కోర్సులో చేరడానికి ఫీజు ఎలా ఉంటుంది, ఫీజు ఎంత ఉంటుంది? ఫీజు అనేది 50,000 రూపీస్ ప్లస్ GST గా ఉంటుంది. ఒకేసారి చెల్లించలేని వారి కొరకు 3 ఇన్స్టాల్మెంట్స్ లో చెల్లించే అవకాశాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇంతవరకు అనుకున్న విధంగా స్కాలర్షిప్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులకు అప్ టు 50,000 రూపీస్ స్కాలర్షిప్స్ ను కూడా అందిస్తున్నారు. ఈ వెబ్ డెవలప్మెంట్ కోర్సుకు సంబంధించిన డ్యూరేషన్ 3 months ఉంటుంది. నెక్స్ట్ కోహర్ట్ సంబంధించిన డేట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేయండి. ఈ రోజే ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ టైప్ చేయండి, లాస్ట్ నేమ్ టైప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి పేర్కొనండి. మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీరు గ్రాడ్యుయేషన్ ఎప్పుడు పూర్తి చేశారో దానికి సంబంధించిన ఆప్షన్ డ్రాప్ డౌన్ మెనూ ద్వారా సెలెక్ట్ చేసుకోండి. ఇంకో డ్రాప్ డౌన్ మెనూలో వర్క్ ఎక్స్పీరియన్స్ లెవెల్ ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్ గా మనం అప్లై నో ఈ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఆన్లైన్ లో మీ యొక్క అప్లికేషన్ పూర్తి చేయవచ్చు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను.